తెలంగాణ నా కష్టంతో తీసుకొచ్చిన నా తెలంగాణ నా కళ్ళ మూట ఆగమవుతుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అంటాం. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదని చెప్పి చెప్తాం. ఈయన కాకపోతే ఇంకో ఆయన రాజకీయంగా వస్తుండే కావచ్చు. 25 ఏండ్లలో తెలంగాణ నష్టపోతుంటే కన్నీళ్లు కాదు, కొన్ని వేల కుటుంబాలు తన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన ఉదంతాలు తెలంగాణలో కనిపించినాయి. అందుకే ఆయన 10 ఏండ్ల పాలన తర్వాత ఓడిపోయిండు. అయితే ప్రతిసారి కేసీఆర్కి ఒక అలవాటు అయిపోయింది. అది నేనే తెలంగాణ తీసుకొచ్చిన, నేను అమ్మాయి అకేలే ఆయా కారమా బంతేగాయా అని ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నా. అట్లా అది కాదు. అది యాక్చువల్గా ఈయనకు పుట్టిన బిడ్డ కాదు, అది ఉద్యమాలకు పుట్టినటువంటి బిడ్డ తెలంగాణ అనేది. ఈయన రాక ముందే అంటే 69 నిన్న మాట్లాడుకుంటా ఉపన్యాసంలో చెప్పి 69లో ఆగిపోయిన ఉద్యమాన్ని మళ్ళా ఇది నేను వచ్చిన తర్వాతనే ఊపిరి పోసిన అని చెప్పని మాట్లాడి ఎంతో సాహిత్యం వచ్చింది. దాని తర్వాత కూడా పల్లెనా పల్లేరులు మొలిసే పాలమూరులో నా తెలంగాణలో నా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి అని. ఇది 93-94 ప్రాంతంలో. ముచ్చల సత్యనారాయణ గారు కూడా తన కూడా రాసిండ్రు. అవునంటావా నువ్వు కాదంటావా మరి ఏమంటావో ఆంధ్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి జూటా జంత్రి అని. చంద్రబాబు పాలనను రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇక్కడ నువ్వు నరకం చూపిస్తున్నావు తెలంగాణ ప్రజలకు అని చెప్పని రాసింది ఉన్నది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని ఈ సాహిత్యం. గద్దరన్న మొదటిది మిత్ర, తర్వాత ముచ్చలెత్ర గారు, తర్వాత గద్దరన్న. ఇట్లా సాహిత్యం పుట్టింది. బెల్లి లలితను తెలంగాణ అన్నందుకు చంపినరు.